జై శ్రీరామ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్ 2026లో డైరెక్ట్‌గా అను ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు. అను స్క్రిప్ట్ మేనేజర్‌లో టైపింగ్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ 7.0తో పని లేకుండా మనం డైరెక్ట్‌గా ఫోటోషాప్ 21 గాని, 22 గాని, 23, 24, 25, 26 ఏ వెర్షన్‌లో అయినా సరే డైరెక్ట్‌గా అను ఫాంట్‌ని వాడుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు క్లాస్‌లో మీకు నేను జెప్తాను. సో, నేనొక సాఫ్ట్‌వేర్‌ని మీకిస్తున్నా. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఫస్ట్ డౌన్‌లోడ్ జేసుకోండి. కింద మన వీడియో కింద లింక్ ఉంటది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్‌వేర్ మీకు డౌన్‌లోడ్ అవుతది. దాన్ని ఇన్‌స్టాల్ జేసుకోండి. ఓకే. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు దాని ఐకాన్ అనేది ఇలా, ఇలా కనిపిస్తది. టీవీ ప్లస్ తెలుగు అని కనపడతది. కనిపిస్తే ఫస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ జేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ టైప్ చేయడానికి చాయిస్ ఉంటది. ఇన్‌పుట్ టెక్స్ట్ అనే దగ్గర టైప్ చేసుకోవచ్చు. అయితే మీ స్క్రీన్‌లో ఆహ్, రైట్ సైడ్ చివరికి ఈఎన్‌జీ అని కనబడుతది. అక్కడికెళ్ళాక జస్ట్ ఇలా క్లిక్ చేస్తే గూగుల్ ఇన్‌పుట్ తెలుగు అని కనబడుద్ది. గూగుల్ ఇన్‌పుట్ తెలుగు అని కనపడుతుంది. సార్ మా సిస్టమ్‌లో గూగుల్ ఇన్‌పుట్ తెలుగు అనేది కనిపించట్లేదని చాలా మందికి డౌట్ ఉంటది. సో, వాళ్ళ కోసం నేను డైరెక్ట్‌గా గూగుల్ ఇన్‌పుట్ తెలుగు సాఫ్ట్‌వేర్‌ని కూడా మీకు ఆ లింక్‌లో ఇచ్చాను. అవి ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది కూడా నేను లాస్ట్‌లో చూపిస్తాను మీకు. ఫస్టు ఇది చూడండి. దాని తర్వాత ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలనేది కూడా నేను క్లియర్‌గా చూపిస్తాను. ఓకే. నౌ ఇప్పుడు తెలుగు అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నన్ను జేఏఐ ఇంగ్లీష్‌లోనే టైప్ చేస్తున్నా. మీద చూడండి జేఏఐ అని కొడితే కింద జై వచ్చింది. ఎంటర్. ఓకే. జై. స్పేస్ తీసుకున్న ఎస్ఆర్ఐఆర్ఏఎం. సో, నేను ఇంగ్లీష్‌లో కొట్టాను. మీకు కింద తెలుగులో కనిపిస్తుంది. తెలుగులో కనిపించింది క్లిక్ చేసాం. క్లిక్ చేశాక జస్ట్ కొంచెం కిందకొస్తే కన్వర్ట్ అండ్ కాపీ. కన్వర్ట్ అండ్ కాపీ. జస్ట్ ఇలా క్లిక్ చేసి కాపీ చేసాం. ఓకే. కాపీ చేసాం. మన పని తెలుగు టైపింగ్ అయిపోయింది. దాన్ని కాపీ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఈ అనేది మళ్ళీ ఇంగ్లీష్‌లో పెట్టేసుకోవాలి. అక్కడ తెలుగులో ఉన్నది మళ్ళీ ఇంగ్లీష్‌లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేయడం మర్చిపోయాం. ఫోటోషాప్ కూడా ఓపెన్ చేసుకో. ఫోటోషాప్ ఓపెన్ చేయాలి. సో, ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ డాక్యుమెంట్ తీసుకుంటా. న్యూ ఫైల్‌ని నేను తీసుకుంటున్నా. ఓకే. క్రియేట్ అంటే బ్లాంక్ డాక్యుమెంట్. ఇక్కడ టెక్స్ట్, టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్‌ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేస్తే ఇందాక గూగుల్ ఇన్‌పుట్‌లో ఇక్కడ కాపీ చేసుకున్నాను గదా! దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు. చేసుకొని పేస్ట్. అదే సార్ తెలుగొస్తదన్నారు ఫాంట్ ఇలా వచ్చిందంటే, ఫాంట్ ఇలా వచ్చింది కాదు. ఈ ఫాంట్ ఇంగ్లీష్ ఫాంట్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన తెలుగు ఫాంట్స్ డీహెచ్ఏఆర్ఏ అని. అను ఫాంట్ అన్నమాట. అను ఫాంట్‌ని డైరెక్ట్‌గా తీసుకున్నా. వచ్చేసిందా తెలుగులోకి? అయితే మనకి ఏ ఫాంట్ ఎలా ఉంటది? ఇప్పుడు నేనైతే మీకు ఫాంట్ చూపించాను. 'ధరణి' అనే ఫాంట్ ఇచ్చాను. సార్ మరి మాకు అను ఫాంట్స్ ఎలా తెలుస్తాయి? మీరిచ్చిన ఫాంట్స్‌లో అను ఫాంట్స్ అని ఎలా తెలుస్తాయి? ఆ ఫాంట్ ఈ మోడల్‌లో ఉంటదని ఎలా ఐడెంటిఫై చేయాలి? అనే డౌట్ చాలా మందికుంటది. సో, దాన్ని ఐడెంటిఫై చేయడానికి మీకు అదే ఫోల్డర్‌లో నేను ఒక ఇమేజ్ ఇచ్చాను. జస్ట్ ఇదిగో తెలుగు ప్రివ్యూ అనే ఇమేజ్ ఇచ్చాను. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే. కనపడుతున్నాయా ఫాంట్స్? ఏ ఫాంటు ఎలా ఉంటది? ఏ ఫాంట్ అనేది మీకు క్లియర్‌గా ఇక్కడ పల్లవి తిన్ ఎలా ఉంటది? ఇక్కడ చూడండి ప్రగతి పదం ఉంది. రమణ బ్రష్. ఓకే. ఎగ్జాంపుల్‌కి రమణ బ్రష్ గుర్తుంది గదా! రమణ బ్రష్ అని. ఇక్కడ ఫాంట్ తీసుకున్నా ఇక్కడికెళ్ళి ఆర్ఏఎంఏ అని రమణ బ్రష్, రమణ రెగ్యులర్, రమణ బ్రష్. ఓకే. రమణ బ్రష్ రెగ్యులర్. చూసారా? ఫాంట్ స్టైల్ మారింది. ఫాంట్ స్టైల్ అనేది మారింది. ఈ విధంగా మీరు ఫాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. వద్దు సార్ నాకు అను ఫాంట్ వద్దు. గూగుల్ ఫాంట్స్ కావాలనుకునేవాళ్ళు గూగుల్ ఫాంట్స్ కూడా దీనిలో ఉంటాయి. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా గూగుల్ ఫాంట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్‌గా ఎస్ఆర్ఐ ఇక్కడ తెలుగు తీసుకోండి. ఎస్ఆర్ఐఆర్ఏఎం శ్రీరామ్ టైప్ చేసాం. ఇది గూగుల్ ఫాంట్. అయితే ఈ గూగుల్ ఫాంట్‌లో కూడా డిఫరెంట్ ఫాంట్స్ అనేవి చాలా ఉన్నాయి. దాన్ని చూడాలనుకుంటే ఇక్కడ మన ఫాంట్‌లోకెళ్ళి కిందకెళ్ళిపోతే డైరెక్ట్‌గా తెలుగు ఫాంట్స్ కనపడతాయి.
ఇలా డైరెక్ట్గా తెలుగు ఫాంట్స్ కనబడినవన్నీ కూడా గూగుల్ ఫాంట్స్. గూగుల్ వాడు ఇచ్చినటువంటి గూగుల్ ఫాంట్స్, గూగుల్ ఇన్పుట్ ఫాంట్స్ కాబట్టి ఈ తెలుగులో కనబడినవన్నీ కూడా డైరెక్ట్ గూగుల్ ఫాంట్స్. ఓకే, ఇక్కడ మనం టైప్ చేసింది అను ఫాంట్. అయితే ఈ అను ఫాంట్ అనేది ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి అను ఫాంట్ ప్రివ్యూలు ఉన్నాయి. ఇక్కడ ఏం తీసుకున్నాం, ప్రగతి స్పెషల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ని తెలుగులో పెట్టుకోవడం మర్చిపోయాం మనం, అందుకే అది అలా వచ్చింది. సో ఇంగ్లీష్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ పెట్టుకొని ఇప్పుడు రెగ్యులర్ ప్రగతి స్పెషల్ 2 రకాల ఫాంట్స్ కూడా మీకు చూపించడం జరిగింది. ఇది గూగుల్ ఇన్పుట్ ఫాంట్ అయితే డైరెక్ట్గా మీరు ఫోటోషాప్లోనే టైప్ చేసేయచ్చు. అదే అను ఫాంట్ కావాలి అనుకుంటే నేను ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్లో టైప్ చేసి కాపీ చేసి ఇక్కడ తెచ్చుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి చెప్తాను కదండి. ఇక్కడ మనం గూగుల్ ఇన్పుట్ ఫాంట్లో టైప్ చేసిన దాన్ని అను ఫాంట్ తీసుకుంటే మాత్రం రాదు. ఇప్పుడు కింద ఇది ఏదైతే ఉందో ఇది గూగుల్ ఇన్పుట్ ఫాంట్, అంటే మనం డైరెక్ట్గా దీనిలో కాకుండా ఏంటి డైరెక్ట్గా దీనిలో టైప్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ధరణి పెట్టాం అనుకోండి. ధరణి అనేది అను ఫాంట్ వచ్చిందా? రాలేదు. ఎందుకు? అది అను ఫాంట్. అను ఫాంట్ అంటే మనం ఎక్కడ టైప్ చేయాలి? ఇందులో టైప్ చేయాలి. అను ఫాంట్ కావాలంటే ఇందులో టైప్, నేను ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్లో మీరు టైప్ చేసుకోవాలి. అదే గూగుల్ ఫాంట్ అనుకోండి డైరెక్ట్గా టైప్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ గూగుల్ ఫాంట్ తీసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి మీ ఫాంట్స్లో కిందకి వెళ్ళిపోండి. మీకున్న ఫాంట్స్లో కిందకి వెళ్ళిపోతే తెలుగు ఫాంట్స్ కనబడతాయి. ఈ తెలుగు ఫాంట్స్లో దేని తీసుకున్నా సరే ఉంటాయి. అయితే అను ఫాంట్కి గూగుల్ ఇన్పుట్ ఫాంట్కి ఏంటి తేడా, ఎందుకు వాడుకోవాలి అంటే అను ఫాంట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ మోడల్స్ ఉంటాయి, గూగుల్ ఫాంట్స్ అనేవి తక్కువ మోడల్స్ ఉంటాయి. కాబట్టి అను ఫాంట్ కొంచెం ఇంపార్టెన్స్ అనేది మన డిజైనర్స్ ఇస్తారు. ఓకే, ఇక్కడ వరకు మీకు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. సో నేను చెప్పేది క్లియర్గా వినండి. ఫస్ట్ నేను ఇచ్చినటువంటి సెటప్ ఫైల్ ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. నేను ఇచ్చిన ర్యార్ ఫైలు మీ అందరి దగ్గర విన్రార్ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఉంటుంది. జస్ట్ రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ హియర్ పెట్టండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ పెట్టి నేను ఏదైతే ఫాంట్ ఇచ్చానో తెలుగు హెచ్ఎన్ ఓకే, ఎక్స్ట్రా కొట్టండి. అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఒకసారి తీసేద్దాం, మళ్ళీ ఇద్దాం. ఈ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ హియర్ కొట్టాను. తెలుగు TELUGUHN అన్ని స్మాల్ లెటర్సే. తెలుగు హెచ్ఎన్ స్మాల్ లెటర్సే. ఓకే, చూసుకో తెలుగు హెచ్ఎన్. ఓకే ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఫోల్డర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. ఈ ఫోల్డర్లో కరెక్ట్గా చూడండి, నేను లిస్ట్ ఇస్తున్నా. అను ఫాంట్స్ ఏవైతే అను ఫాంట్స్ ఉన్నాయో ఈ అను ఫాంట్స్ అన్ని కూడా Ctrl+A కాపీ చేయండి. జస్ట్ కాపీ చేసి మీ కంప్యూటర్లో సి డ్రైవ్ ఓపెన్ చేయండి. దిస్ పీసీ కంప్యూటర్ ఓపెన్ చేసి సి డ్రైవ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి విండోస్ ఓపెన్ చేయండి, అనేది కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి జస్ట్ పేస్ట్ అంతే. ఆల్రెడీ ఈ ఫాంట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది, లేని వాళ్ళకైతే ఇది రాకుండా కాపీ అయిపోతుంది. ఇలా వచ్చినా సరే కాపీ అవుతాయి. ఓకే ఓకే, మళ్ళీ బ్యాక్ రండి. గూగుల్ ఫాంట్స్ ఓపెన్ చేయండి. గూగుల్ ఫాంట్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఈ ఫాంట్స్ అన్ని కూడా Ctrl+A Ctrl+C సేమ్ మళ్ళీ పేస్ట్. ఆల్రెడీ నా దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ డైలాగ్ బాక్స్ వచ్చింది, ఎస్ కొడుతున్నా. మీ దాంట్లో ఉండకపోతే డైరెక్ట్గా కాపీ అయిపోతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు కన్ఫ్యూజ్ అయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, నేను వాట్సాప్లో కూడా రిప్లై ఇస్తాను. నా వాట్సాప్ నెంబరు 9396373456. ఓకే, ఇది కూడా అయిపోయింది. కాపీ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. లేకపోతే
ఇది గూగుల్ ఇన్పుట్ టూల్. గూగుల్ ఇన్పుట్ టూల్ అంటే ఇక్కడ ఈఎన్జి అని ఉంది కదా, ఈ ఈఎన్జికి బదులుగా ఇక్కడ తెలుగు అని రావాలి అంటే మీ సిస్టమ్స్ లో ఉండదని చెప్పాను కదా. ఒకవేళ లేకపోతే కొందరికి ఉంటుంది, కాకపోతే గూగుల్ ఇన్పుట్ టూల్ ఉండదు, తెలుగు టైపింగ్ అని ఉంటుంది. సో కంపల్సరీ ఈ గూగుల్ ఇన్పుట్ టూల్ అనేది డబల్ క్లిక్ చేసుకోండి. డబల్ క్లిక్ చేసుకుంటే ఫినిష్ ఫినిష్. ఓకే, జస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే సాఫ్ట్వేర్ ఇచ్చానో ఆ ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది కూడా జస్ట్ డబల్ క్లిక్ ఐ యాక్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ TELUGUHN మీకు కింద కూడా కనబడుతుంది కదా డిస్ప్లేలో, అన్ని స్మాల్ లెటర్స్. ఓకే, రేర్ పాస్వర్డ్ అదే, సాఫ్ట్వేర్ తాలూకు పాస్వర్డ్ కూడా అదే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ షార్ట్ కట్ టిక్ మార్క్ ఉండాలి. నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కాబట్టి అలా చూపెట్టింది, ఆఫ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫినిష్ కొట్టగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది ఆంధ్ర కోడ్ వెబ్సైట్ ఒకటి లింక్ చేసి మీకు ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ 5వ ఫైల్ ఏంటంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఫాంట్స్ ఎలా ఉంటాయి అనేది చూసుకోవడానికి నేను ఇచ్చినటువంటి ప్రివ్యూ, అను ఫాంట్స్ అన్ని ఎలా ఉంటాయి, ఒక ఫాంట్ పేరేంటి, ఈ ఫాంట్స్ అన్ని కూడా మీ దాంట్లో ఉంటాయి. మొత్తం ఫాంట్స్ వచ్చేసరికి ఒక 100 పైన ఉండొచ్చు, 85 ఫాంట్స్ ఉన్నాయి. 85 ఫాంట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఫాంట్స్ అన్ని కూడా మీ సిస్టంలో ఇందాక మనం కాపీ చేసాం కదా, అక్కడ కాపీ చేయండి. ఓకే, ఇది విషయం అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి, మళ్ళీ క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తా. మ్యాక్సిమం అర్థమయ్యేలా ప్రతి ఒక్కరికి చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. నా క్లాసెస్ అర్థమవుతుంది అనుకుంటా. ఇలాంటివి ఇంకా మీకు టిప్స్ తెలియాలి కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో ఫాలో చేయండి, షేర్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి దీనికన్నా మంచి క్లాస్తో వస్తాను, ఆల్బమ్ డిజైనర్స్ మరియు ఫోటోగ్రాఫర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.